చారిత్రక ఉస్మానియా యూనివర్సిటీకి ఎస్సీ ఎస్టీకి చెందిన విద్యావేత్తను వీసీగా నియమించాలని 1991లో ఎల్ వీరగోపాల్ 5 రోజుల నిరాహార దీక్ష చేశాడు. కశ్మీర్లో దారుణ మారణకాండను నిరసిస్తూ 1990లో చలో కశ్మీర్ పిలుపునిచ్చింది ఏబీవీపీ. ఇక్కడ తీన్ బిగా ప్రాంతాన్ని దేశ పాలకులు బంగ్లాదేశ్కు దారాదత్తం చేస్తే దాన్ని వ్యతిరేకిస్తూ ఇక్కడ ఉద్యమం చేశారు. దేశవ్యాప్తంగా ఉద్యమించారు. ఉమ్మడి ఏపీలోనే కాదు, దేశవ్యాప్తంగా కూడా. 1997 సెప్టెంబర్ 21 నుంచి 10 రోజుల పాటు ఆదిలాబాద్ జిల్లాలోని గోదావరి తీరక్షేత్రం బాసర సరస్వతి పాదాల నుంచి కర్నూలు జిల్లా కృష్ణా తీరక్షేత్రం శ్రీశైలం వరకు సస్యశ్యామల యాత్ర. తెలుగు రాష్ట్రాల గోదావరి కృష్ణ ఇరిగేషన్ వాటర్ మీద గొప్ప ఉద్యమం అది. రోడా మిస్రీ చోడో మినిస్ట్రీ అన్న నినాదంతో మహిళా ఆత్మగౌరవం కోసం పోరాటం చేసింది ఏబీవీపీ. విశ్వవిద్యాలయ భూముల అన్యాక్రాంతంపై లెక్కలేనన్ని ఉద్యమాలు. అసలైతే అడ్మిషన్లు, ఫీజులు, నిరాహార దీక్షలు, మెరుపు ధర్నాలు, పోస్టుల ఉద్యోగాల భర్తీ, నకిలీ సర్టిఫికెట్లు, పరీక్షల నిర్వహణ, విద్యా విధానాలు, అసలు వీపులు చిట్లిపోయినాయని చెప్పొచ్చు పిల్లలే. ఇలా ఎన్నెన్నో విద్యార్థి ఉద్యమాల మైలురాళ్లను దాటించిన అఖిల భారత విద్యార్థి పరిషత్ నడక చరిత్రాత్మకం, సజీవ సాక్ష్యం.